డబ్బు ఉంటే కాదు కదా, ప్రేమ ప్రేమ ఉండాలి. మనుషులలో ప్రేమ లేదు ఏం చేస్తాం చెప్పు? మనుషులకు ప్రేమ లేదు. డబ్బు ఏంది? ప్రేమ ఉంటే అన్నీ అయితే. డబ్బు ఏంది? డబ్బు ఏం చేసుకుంటారు? డబ్బు కష్టం ఉన్న వాళ్ళు చూడరు, సుఖాలు ఉన్న వాళ్ళు చూడరు. డబ్బు ఉంది, డబ్బు ఉన్నప్పుడు అందరికి ఉపయోగపడాలి, చేయాలి. నలుగురు మంచి పనులు చేయాలి, బతుకున్నప్పుడే నలుగురు సాయం చేయాలి. అలాంటి గుణాలు లేని వాళ్ళని ఏం చేయలేము. దేవుడు నీకు ఎందుకు ఇస్తాడు? ఒకరికి మంచి చూడడానికే నీకు ఇస్తాడు డబ్బు. ఒకరు పెట్టడానికే ఇస్తాడు మనకు డబ్బు. అలాంటి జనాలు ఉన్నారు, ఎవరు స్వార్థం వాళ్ళు. ₹4 వస్తున్నాయంటే ₹2 సాయం చేయాలి. ఆ బుద్ధులే లేవు. అందరూ బతకాలి, ఆలోచించాలి అందరి గురించి. అందులో మనము అందరు బాగుంటేనే కదా, ఊరు బాగుంటేనే కదా అంతా బాగుండేది. మన ఇంట్లో బాగుంటేనే మనం బాగుంటాం. మన అన్న రోజులే లేవు జనాలకు. మానవ జన్మ ఎత్తినందుకు ఎన్ని చేయాలో ఎన్ని మనకు వస్తాయి అన్ని భరించాలి, తప్పదు. మనకు పెట్టిండ్రు వాళ్ళు, మరి పరీక్ష మనకు. పోయిన జన్మలో ఏం పాపాలు చేసినామో ఈ జన్మను అనుభవించాలి, అంతే. మరే అది గుర్తుండదు జనాలకు. ఈ జన్మ నాది కాదు, మా అమ్మది, మా అమ్మనైన జన్మ వాళ్ళకు చేయాలనే ఆలోచన ఉండాలి వాళ్ళకు. వాళ్ళ గురించి ఆలోచన లేని వాళ్ళకు వాళ్ళ అమ్మల గురించి ఏం ఆలోచిస్తారో వీళ్ళ గురించి ఏం ఆలోచిస్తారు. మమ్మల్ని కన్నా పర్వతవర్ధనగా పేరు పొందిన ఆమె కూడా లబ్ధి పొందింది ఇవాళ వరకే అని. వాళ్ళందరూ చనిపోతున్నారు దానికి చాలు కోటి అనేసింది. ఆ కోటి అన్న దాంతోనే నువ్వు వారిపోయావు. ఇప్పుడు ఏం మాట్లాడటానికి అయితే కళ్ళు ఎప్పుడు పోయేవి, అన్నీ పోయేవి. అన్నీ లేకపోయిన రాక నాకెందుకు వస్తుంది. ఇప్పుడు కూడా పిల్లలకు నిరంజనకు కూడా చెప్పాలి తెలుసు కాబట్టి పెట్టేస్తాడు. తలుపు వేసేసి చలి వస్తుంది. దయచేసి బాయ్.